హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ వచ్చేస్తున్నారా? ఇప్పుడు అమెరికా పని అయిపోయిందిలే, ట్రంప్ గాడు వచ్చాడుగా, మిమ్మల్ని పంపించేస్తాడులే, అందరూ వచ్చేస్తారు, ఇంకేం ఉండరు, అప్పుడు తెలిసిద్ది మీకు. అలా అనకండి, ఎందుకు అలా అంటే ఏమొస్తుంది మీకు చెప్పండి. ఇప్పుడు ట్రంప్ గెలిచాడే అనుకుందాము, పంపిస్తాడని మీ మీ ద్వారంలోనే మాట్లాడుకుందాము. అలా పంపిస్తే ఎవరు నష్టపోతారండి? అమెరికానే నష్టపోయిద్దండి. ఇండియా వాళ్ళ మొత్తాన్ని ఇండియాకి పంపించేసి, లేదా ఇంకా పక్కన చాలా దేశాల నుంచి వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు పంపిస్తే చివరికి నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారు? అమెరికానే నష్టపోయిద్ది. ఆ ట్రంప్ ఏం అంత తెలివి తక్కువడేం కాదు పంపించడానికి. పంపించడం అంటే వీళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నోళ్ళండి. వాళ్ళంతా ఎలా వస్తారనుకుంటున్నారు మీరు? ఏదో ఇవాళ ఈ సంవత్సరం వెళ్ళిన ఒక 50,000 మందా, లేకపోతే 1,00,000 మందా, లేకపోతే నిరుడెళ్ళి 1,00,000 మంది పిల్లలను పంపించడం అంటే అది వీలు పడేది కాదు. ఊరికినే ఇవన్నీ కూడా అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాలు అన్నాక సహజంగా గెలుపు కోసం ఏదైనా వాగ్దానాలు చేస్తా ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకండి, మనం వెళ్ళలేదా? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు ఏం చెప్పారో, నేనంటూ గెలిస్తే ఆంధ్రాలో మొత్తం తరిగి కొడతాను, ఏపీకి ఎవ్వరుండరు, ఆ ఇళ్ళన్నీ కూడా మీకు ఇస్తానని అక్కడ వాగ్దానాలు చాలా చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత ఏమైనా పంపించారండి? ఏం పంపలా. ఎందుకంటే అక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు అంటూ వస్తే హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఆ సంగతి కేసీఆర్ గారికి తెలియదు అనుకుంటున్నారా? తెలిసే కదా. ఆ రాజకీయ నాయకులు అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఎక్కడికి పంపరు. గెలిచేంత వరకే వాళ్ళు అలాంటి వాగ్దానాలు అన్నది చేస్తా ఉంటారు. గెలిచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఇక్కడే ఉండాలి అని. అలానే అమెరికా వెళ్ళిన పిల్లలు కూడా రిటర్న్ ఏం రారు. కాకపోతే ఏంటంటే ఒడిదుడుకులు అన్నది సహజం. అంతేగాని ఆయన రాజకీయాలకు ఏం కొత్త కాదు కదా. ఇంకా అదంతా కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఈ లోపలనే మన వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ట్రంప్ వచ్చేసాడు మిమ్మల్ని పంపించేస్తారని చాలా మంది పెట్టారు కామెంట్స్. అలాంటి కామెంట్స్ కూడా రాంగు, పెట్టకండి అవి కూడా. ఇంకో కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇక్కడ అంటే జొమాటోలో కానీ లేదంటే ఏదైనా ఫుడ్ డెలివరీకి వెళ్తా ఉంటారు కదా, ఇక్కడ వెళ్ళటానికి చిన్నతనము, అదే అమెరికాలో చేయటానికైతే ఎవరు చూడరు కదా అని చెప్పేసి అక్కడ చేయటానికి వెళ్తున్నారు అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ పెట్టిన కామెంట్స్ కూడా చాలా తెలియకల్లా వాళ్ళండి. ఎవరికి కనిపించకుండా పెట్టారు, అవి నాకు మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ నేనేమన్నా రిప్లై ఇచ్చినా కూడా ఎవరికి కనిపించవు అనమాట, అవి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. అలా పెట్టుకున్నారు కొంతమంది. వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, ఇక్కడ చేయటానికి వాళ్ళకి చిన్నతనము ఈగో అడ్డం వచ్చో కాదు వెళ్ళేది పిల్లలు అక్కడికి. ఇక్కడ చేస్తే వాళ్ళకి సరిపడా డబ్బులు రావు కాబట్టి వెళ్తారు, అక్కడైతే సరిపడా డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్తారు. నేను మీకు పోయిన వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా కష్టపడి చదువుకున్నది డబ్బుల కోసమే, జాబ్ కోసమే, ఫ్యామిలీని బాగా చూసుకోవటం కోసమే. మంచి పొజిషన్లో ఉంటే ఏంటి, మంచి పొజిషన్ అంటేనే మనీ అండి. ఎవరికైనా అది అందరికి తెలిసిన విషయమే కదా, మంచి పొజిషన్ అంటేనే మనీ కదా. దానికోసమే కదా ఎవరైనా ఇంత కష్టపడి వెళ్ళి అక్కడ దాకా చదువుకుంటుంది. పిల్లలు చదువుకోనివ్వండి, ఆ తర్వాత ఆ చదువుకునే టైంలో ఖాళీగా ఉండటం దేనికి? చెప్పాను కదా ఇంత ముందు వీడియోలో కూడా చాలా సార్లు. ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు అమెరికాకి కొంచెం ఒక స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళారు. కానీ ఇప్పుడు అలా కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఖర్చులకి లేదంటే వాళ్ళ కాలేజీ ఫీజులకు కానీ ఏదైనా ఇండియా నుంచి పంపించాలి తల్లిదండ్రులు అంటే చాలా మనీ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంత డబ్బు పంపించడం వీళ్ళ వల్ల కాదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ చేతనైంది పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ అంటేనే కదా ఈ ఫుడ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కానీ వాళ్ళు అన్ని చేసుకునేది ఎందుకు? పార్ట్ టైం జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారు. అప్పుడు ఫుడ్ డెలివరీ అంటే వాళ్ళు మహా ఇస్తే ఒక సంవత్సరమో 6 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరంన్నర ఫుడ్ డెలివరీయో లేకపోతే ఇంకేదో పార్ట్ టైం అన్నది చేసుకుంటారు. ఆ తర్వాత ఒక మంచి జాబ్ వచ్చిందన్న ఆశతోటి చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ డెలివరీ చేసుకుంటా కూర్చుంటే ఎన్నాళ్ళు ఉన్నా నువ్వు ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కానీ నువ్వు ఇక్కడ ఏం జాబ్ వస్తుంది నీకు? మంచి జాబ్ ఏమొస్తుంది? అందుకని చెప్పేసి వెళ్తున్నారు. ఇక్కడ చిన్నతనమో ఈగోనో ఇంకోటో కాదు. ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకొకళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు పాపం, చదువుకునేది జ్ఞానం కోసం కానమ్మా డబ్బు సంపాదన కాదని పెట్టినట్టున్నారు వాళ్ళు పాపం. ఇంకా మరి వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు అది ఆ విషయం కూడా అర్థం కాదు. జ్ఞానం ఒక్కటే వస్తుందండి? ముందు మెయిన్ జ్ఞానం కోసం చదివిస్తున్నారా? జ్ఞానం కోసం చదివించింది పూర్వకాలంలో అండి. మన ఇంట్లో ఒకళ్ళన్నా చదువుకుంటే బాగుంటది, ఒకళ్ళన్నా తెలియకల్లా వాళ్ళు ఉంటే బాగుంటుందని. ఎందుకంటే అప్పట్లో జనాలు కొంచెం ఎక్కువగా అమాయకులు ఉన్నారు.
అమాయకులు ఉన్నారు కాబట్టి చదివించుకున్నారు. ఒకళ్ళన్నా తెలియకల్లా వాళ్ళు ఉంటే బాగుంది. ఇప్పుడు జ్ఞానం కోసం ఎవరు చదివించట్లేదండి. ఒక మంచి పొజిషన్ కోసం చదివిస్తున్నారు పిల్లల్ని. నాకు తెలిసి అయితే అదే. మరి మీకు తెలిసిన అభిప్రాయం మీది. ఇదండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి తెలుగు గైడ్ ఛానల్ ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.